2025 మే 28 నాటికి భారత్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1010 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాయి. ఇటీవల NB1, LF7, JN1, XFG అనే 4 ఒమిక్రాన్ ఉప వేరియంట్లు గుర్తించబడ్డాయి. ఇవి ఎక్కువగా సంక్రమణ సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ లక్షణాలు సాధారణంగా తేలికపాటి జ్వరం, దగ్గు, అలసట వంటి స్వల్ప లక్షణాలుగా ఉంటాయి. తెలంగాణలో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉంది. ఒక కొత్త కేసు నమోదైన నేపథ్యంలో ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య నిబంధనలు పాటించాలని సూచించారు. సాధారణంగా కోవిడ్ ఇప్పుడు సీజనల్ వ్యాధిలా మారింది. అధిక ప్రమాదంలో ఉన్న వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మరియు రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలకు సూచనలు: లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోండి. మాస్క్ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వాక్సినేషన్ పూర్తి చేసుకోండి. బూస్టర్ డోసులు తీసుకోండి. చెడు ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్నవారు డాక్టర్ను సంప్రదించండి.